నా పేరు మధుకర్. కరీంనగర్ లోకలేనా? అంటే ఇప్పుడు ప్రధానంగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ప్రధానంగా 3 పార్టీలు కరీంనగర్ నుండి పోటీ చేయబోతున్నాయి. బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుండి బండి సంజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి రాజేందర్ రావు గారు నిలవబోతున్నారు. అయితే ప్రధానంగా కరీంనగర్కు సంబంధించి ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడ చూసినటువంటి విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తుంది. ఈరోజు ఇదే ట్రెండ్ కరీంనగర్లో కూడా వ్యాపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి వేవ్తో పాటుగా కరీంనగర్లో ప్రత్యేకంగా బండి సంజయ్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కారణంగా పూర్తిగా బండి సంజయ్ గారి వైపే కరీంనగర్ ప్రజానిక మద్దతు అనేది ఉంది. దానికోసం ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీకి ఓటేయాలి, బండి సంజయ్ గారిని గెలిపించాలి, నరేంద్ర మోడీ గారిని గెలిపించాలనే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మిగతా 2 పార్టీల విషయాలకు వచ్చినట్టయితే వినోద్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తను అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఆయన ప్రజల మధ్యలో లేడు అనేది కాబట్టి తనకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు ఎవరైతే ఉన్నారో, వెల్చాల రాజేందర్ రావు అనే వ్యక్తి అసలు ఈ ప్రజలకు తెలియదు. ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా చూడలేదు, ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు చేయలేదు, ఇక్కడ ప్రజల కోసం ఎలాంటి తాపత్రయం ఎలాంటిది ఆయన చేసింది కూడా ఏం లేదు. ఆయన ఫేస్ వాల్యూ కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. కాబట్టి ఓటేసే పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎటు చూసిన ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారు బీజేపీ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే గతంలో కూడా ఇక్కడ నుండే సేమ్ కరీంనగర్ నుండే బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచారు. అయితే గతంలో ఇచ్చిన హామీలను బండి సంజయ్ గారు నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా బండి సంజయ్ గారు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం మీద ఈరోజు ప్రధానమైనటువంటి విధంగా బండి సంజయ్ గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మిగతా 2 అభ్యర్థులు కూడా సోషల్ మీడియా వేదిక అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ గారు 12,000 రూపాయల కోట్లతో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిని కేవలం 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల అభివృద్ధితోని ఈరోజు ప్రణాళికపూర్వకంగా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి కావచ్చు, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి కావచ్చు, ఎలకతుర్తి సిద్దిపేట రోడ్డు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ పరిధిలో సిఆర్ఎఫ్ రోడ్లు కావచ్చు, బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా మా కరీంనగర్ కేంద్రంలో ఈరోజు ఆర్ఓబి, ఈరోజు తీగలగుట్టపల్లి వద్ద రైల్వే వంతెన, ఈ రైల్వే వంతెన అనేటువంటిది లేకపోవడం వల్ల చాలా సమస్య ఉండేది. అలాంటి సమస్య ఇప్పుడు ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చిత్తశుద్ధి గల నాయకుడు ఉంటే తప్పకుండా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అది బండి సంజయ్ గారు చేశారు. ఈరోజు బండి సంజయ్ గారు ప్రజల కోసం చేశారు, కార్యకర్తల కోసం కూడా విత్ ఇన్ ద పార్టీలో చేస్తారనేటువంటి పేరుంది. తప్పకుండా బండి సంజయ్ గారి వైపు ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు అటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు, అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు బండి సంజయ్ గారు అసలు కరీంనగర్ సంబంధించి ఏమి చేయలేరు అని కూడా వారు ఒకవైపు విమర్శిస్తున్నారు. అయితే మీరు దీనిని ఏ విధంగా తిప్పికొడతారు? నేను మీకు ఇందాకనే చెప్పాను, ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రచారాస్త్రాల్లో ఉపయోగించుకోవడం ప్రతిపక్ష పార్టీలకు ఒకది. నేను ఓపెన్గా ఏం చేశాం, కరీంనగర్ పార్లమెంట్కి బండి సంజయ్ గారు ఏం చేశారని. ఇప్పుడు మా కరీంనగర్లో ఆర్ఓబి 150 కోట్లతో ఆర్ఓబి నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు గతంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. గతంలో ఉన్న వినోద్ కుమార్ కూడా ఆర్ఓబి నిర్మాణం చేయలేకపోయింది. ఇప్పుడు బండి సంజయ్ గారు చేస్తున్నారు, పనులు ప్రారంభమైనాయి. ఇది ఒక అభివృద్ధి. రెండోది, కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి, అది ఎంతో ఇబ్బంది అయ్యేది ప్రజలకు. వరంగల్ పోవాలంటే సుమారు 2.5 గంటలు పట్టేది కరీంనగర్ నుంచి. ఇప్పుడు అది 4 లైన్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ బండి సంజయ్ గారు చేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్ రావాలంటే ఇప్పటికీ పోయి రావాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేది. కనీసం 1.5 గంటన్నర ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అది 4 లైన్ అవుతుంది. అది జాతీయ రహదారి బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారితో ప్రారంభం చేశారు. వరంగల్ రోడ్డును కూడా నరేంద్ర మోడీ గారితో ప్రారంభం చేశారు. ఈరోజు గ్రామాల లోపల ఎన్నో సిఆర్ఎఫ్ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు, డబుల్ రోడ్లు చేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎంపీ ల్యాండ్స్ కింద అనేక రకాల యాక్టివిటీస్ చేశారు. చేయలేదు అనడానికి ఈరోజు ఈ చెయ్యలేదని చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీలుగా ఉన్నప్పుడు ఏమైనా చేసిండ్రు? అసలు ఈ కరీంనగర్లో డెవలప్మెంట్ అయిందంటే స్మార్ట్ సిటీ కింద డెవలప్మెంట్ అయింది. అవి కేంద్రం ఇచ్చినటువంటి నిధులే. ఈరోజు జాతీయ రహదారులన్నీ జరుగుతున్నాయి, అవి కేంద్రం ఇచ్చే నిధులే. ఈరోజు బండి సంజయ్ గారు ఎంపీ గెలవడం వల్ల, ప్రధానమంత్రి గారిని ఒప్పించి తీసుకురావడం వల్ల మాత్రమే ఈ విషయాలు సాధ్యమైందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఈ రకమైనటువంటి విధంగా ఆరోపణలు చేయడం అనేది సహజమైనటువంటి, అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు అనేటువంటి సహజం, కానీ అవి న్యాయబద్ధంగా ఉండాలనేది మేము కోరుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక తెలంగాణలో, అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేస్తామని కూడా అటు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమి? ఈరోజు రిజర్వేషన్లు
చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఈరోజు సామాన్య ప్రజానికానికి ఈరోజు రిజర్వేషన్ల మీద ఒక రకమైనటువంటి నమ్మకాన్ని అంటే వారి భరోసాను కల్పించాలి తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు దీన్ని రాజకీయం చేయడం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది ఎవరి ద్వారా ఈరోజు బీజేపీలో 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తే అంటారు. రిజర్వేషన్లు గెలిచిన 400 సీట్లలో ఎస్సీ ఎంపీలు ఉంటారు, ఎస్టీ ఎంపీలు ఉంటారు. ఈరోజు అన్ని రకాల బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఉంటారు. ఈరోజు బీజేపీ పార్టీ రద్దు చేస్తుందంటే ఇంట్లో ఉన్నటువంటి ఎంపీలు అంత చేత కాకుండా కూర్చుంటారా? ఈరోజు కనీసము ఆరోపణ చేసేటప్పుడు ఈ ఆరోపణ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, ఈ ఆరోపణ చేస్తే ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు అనేటువంటి కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పట్టుకొని ఈ గాడిద గుడ్డు ఇచ్చింది కేంద్రం, ఈరోజు రద్దు చేస్తుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి స్థాయి అనే హోదాను మర్చిపోయి మాట్లాడుతున్నాడు. కాబట్టి మేమైతే అనుకోవట్లేదు బీజేపీ గతంలో 350 సీట్లు ఉన్నాయి. 350 సీట్లు ఉన్నప్పుడు మార్చినటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు 400 సీట్లు రాగానే మార్చుతారని మీరు ఎట్లా నమ్ముతారు? ఈరోజు మీరు ఆరోపణ చేయగానే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా. ఆ పార్టీలో ఎంపీలు గెలిచినటువంటి ఎంపీలు ఎస్సీ ఎంపీలు ఉంటారు, ఎస్టీ ఎంపీలు ఉంటారు, అన్ని బీసీ ఓబీసీ ఎంపీలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్పుడు వ్యతిరేకిస్తారు కదా పార్టీ మార్చాలనుకున్నప్పుడు. ఆ ఆలోచన అనేటువంటిది ఎదుటి పార్టీలకు ఉండాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే అంటే ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన హామీలను అన్నింటినీ మేము నెరవేర్చామని కూడా అటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? చాలా వరకు కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏం హామీలు ఇచ్చిర్రు, వాళ్ళు ఏం హామీలు నెరవేర్చిండ్రు, అసలు ఏ రకంగా ప్రజల లోపల ఉన్నది అనేటువంటిది ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు ప్రచారానికి పోతే ఉరికిస్తున్నారు. ఈరోజు ఏ క్వశ్చనింగ్ అడిగితే మీరు చూసారు, నిన్ననే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జీవన్ రెడ్డి గారు 6 గ్యారెంటీల గురించి అడిగితే ఒక ఆవిడని కొట్టినటువంటి సందర్భం. ఒక గ్రామంలో పోతే మాకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడిగితే ఈరోజు వాళ్ళను తిరగబడి వాళ్ళ మీద ఎటుబడితే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి ఉంది. ముఖ్యంగా కరీంనగర్లో కాంగ్రెస్తో బీజేపీకి పోటీ లేదు. ఈరోజు పోటీ అంతా కూడా కేవలం టీఆర్ఎస్ మాకు ప్రధాన ఏదైనా పోటీదారుడు అంటే బీఆర్ఎస్ గానే ఉంది. మేము వాళ్ళను 100% కరీంనగర్లో కనీసం 3 లక్షల మెజార్టీతో మేము ఇక్కడ బండి సంజయ్ గారు గెలవబోతారు. తప్పకుండా ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారి వైపే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కింద ఇస్తా అన్నటువంటి ఏదైతే ఎకరానికి 15,000 రూపాయలు మీరు అధికారంలోకి వచ్చినాక 9వ తేదీ డిసెంబర్ నాడు రుణమాఫీ చేస్తా అని మీరు ఇంత కొండబద్దలు కూడా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కనీసం వీటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఇదంతా కూడా బూటకపు నాటకాలే తప్ప ఈరోజు ఎన్నికల కోసం ఓట్ల కోసమే మాత్రమే వీళ్ళు హామీ ఇస్తున్నారు. వీళ్ళు ప్రజలకు చేయలేరు అనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు.